అందరికీ నమస్తే. చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన ఒక కామెంట్, ఒక స్టేట్మెంటు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక రిచెస్ట్ పొలిటీషియన్ ఏదైనా చెప్తే మంచి చెప్తాడేమో అనుకుంటే ఆయన ప్రభుత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశమా, లేకపోతే తన మీద వచ్చిన విమర్శలు తప్పించుకునే ప్రయత్నమా? కానీ ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది కాదు. మొన్న యాక్సిడెంట్ అయింది కదా చేవెళ్ళ దగ్గర, 19 మంది 20 మంది చనిపోయినరు. ఆ సందర్భంగా మాట్లాడినరు. అసలు ఆ యాక్సిడెంట్ జరిగింది కూడా రోడ్డు బాలేకనే, ఒక గుంతను తప్పించనికపోతే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పింది అంతా అయింది. ఆ టిప్పర్ చాలా స్పీడ్గా వచ్చింది. తర్వాత ఆ గుంతను తప్పించడానికి పోయి బస్ మీదకి వచ్చింది టిప్పర్. అంటే రోడ్డు బాగలేకపోవడం వల్ల అక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఇది ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. ఒక చిన్న గుంతను కూడా పూడవలేరా? రోడ్డు వెడల్పు చేయాలంటే సరే, చాలా బాధలు ఉండొచ్చు, ఎన్జిటీలో కేసు ఉండొచ్చు, లేకపోతే భూసేకరణ ఇష్యూ ఉండొచ్చు, అక్కడ ఉన్న మర్రి చెట్లను తరలింపు బాధ్యత, ఇదంతా ఒక పెద్ద గొడవ ఉండొచ్చు. కానీ రోడ్ అయితే బాగా చేయలే కదా. ప్రభుత్వం మీద విమర్శ వస్తే ప్రభుత్వాన్ని కాపాడాల్సింది పోయి ఆయన్నే చేతులు కాల్చుకుంటూ, ఆయన్నే కొండా విశ్వేశ్వరరెడ్డి. మీకు చూపిస్తా ఆ వీడియో కూడా. అంతకన్నా ముందు మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పొచ్చు, రోడ్లు బాగా లేకపోతే అందరూ స్లోగా పోతారు, యాక్సిడెంట్ జరగవంట, రోడ్లు బాగుంటేనే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయంట. అసలు అధ్యయనాలు ఏం చెప్తున్నాయి? చాలామంది రోడ్ల మీద అధ్యయనం చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్ని విషయాలు మీకు చెప్తాను నేను. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే 10 మందికి మన వార్త రీచ్ అవుతుంది. మన ఛానల్ ఇది, మీరు డెవలప్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన గొంతు నలుగురికి వినిపిస్తుంది, మన వార్త నలుగురు రీచ్ అవుతుంది. మీ వార్తలు ఇంకా నేను చెప్పే అవకాశం కూడా దొరుకుతుంది. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి, ఒకసారి వినండి. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన కామెంట్. ఇది రోడ్లు బాగాలేకపోతే బండ్లు మెల్లగా పోతాయి కాబట్టి యాక్సిడెంట్ జరగవు. రోడ్లు బాగుంటే స్పీడ్గా పోతారు, యాక్సిడెంట్లు అవుతాయి. ఇది ఆయన ఏ ఉద్దేశంతో చెప్పిండో ఆయనకు తెలవాలి, కానీ వాస్తవంగా ఇది తప్పు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోడ్ల ప్రమాదాల మీద చాలా అధ్యయనాలు జరిగినాయి. చాలా ఎన్జిఓస్, తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చాలా పార్టీసు దీని మీద అధ్యయనం చేసినాయి. చేస్తే రోడ్లు స్మూత్గా ప్లానింగ్తో, సిగ్నలింగ్తో, స్పీడ్ కంట్రోల్తో ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి. చెడ్డ రోడ్ల మీద ఉండడం వల్ల ప్రమాదాలు తగ్గవు, కేవలం స్పీడ్ మాత్రమే తగ్గుతుంది. కానీ ప్రమాదం జరిగితే తీవ్రత పెరుగుతుంది. ఇప్పుడు మొన్న జరిగింది అదే కదా. ఒక గుంత, మన డ్రైనేజ్ గుంత అంత ఉంది, అది ఆ గుంతను తప్పించబోయి బస్ మీదకి పోయాడు. ఎందుకంటే వాహనం అదుపు తప్పుతుంది, గుంతలో పడుతుంది, బైక్ బ్యాలెన్స్ పోతుంది. బైక్ అయితే బైకు, లేకపోతే లారీ అయితే లారీ, బస్సు అయితే బస్సు. వాళ్ళ గుంత లేకపోయింటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమో ఇట్లా చెప్తుండు. ఇట్లా చెప్పడంతో అర్థమైందంటే ఇంకా రోడ్లు వేయద్దు. రేవంత్ ఇప్పుడు ఈయన చెప్పిన లెక్క ప్రకారం ఇక ఆ రోడ్డు పెద్ద కూడా వేయద్దు. ఆ వికారాబాద్ రోడ్డు పెద్ద కూడా వేయదు. వికారాబాదే కాదు, స్టేట్లో ఏడ కూడా రేవంత్ రెడ్డి రోడ్లు వేయద్దు. రేవంత్ రెడ్డి రక్షించనికే కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండేమో అన్న చర్చ నడుస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ తప్పు చేసి కనీసం రోడ్లు కూడా పూడ్చలే. ఈడొకదానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా గుంతలు రోడ్లు కూడా పూడ్చలే. కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిన దాన్ని బట్టి చూస్తే పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు రావు కాబట్టి చదువుకోవద్దు, పెళ్లి చేసుకుంటే కష్టాలు వస్తాయి కాబట్టి పెళ్లి చేసుకోవద్దు, మళ్ళీ పిల్లలు పుడతారు, సంసారం ఇంత పెద్ద వ్యవహారం కాబట్టి పెళ్లి ఎవరు చేసుకోవద్దు, అన్నం తింటే మళ్ళీ పొద్దుగాల పోవాలి కాబట్టి అన్నం కూడా తినొద్దు, చదువుకుంటే మళ్ళీ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది, ఉద్యోగాలు లేవు కాబట్టి చదువుకోవద్దు. ఆయన చెప్పింది ఇదే. రోడ్లు వేయద్దు అని చెప్తుండే ఆయన. ఆల్మోస్ట్ రోడ్లు ఇలా గుంతలే ఉండాలి, చచ్చిపోవాలి జనాలు. యాక్చువల్గా ఈ మర్రి చెట్టు ఉన్నాయి కదా ఈ రోడ్ల, ఆ రోడ్ల ఆ మర్రి చెట్లు ఎవరో లోకలోళ్ళు కాదు, వాళ్ళంతా నాన్ లోకలోళ్ళు. వాళ్లకు మద్దతు ఇచ్చింది కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన ట్వీట్లు ఉన్నాయి, నేను వేస్తున్నా చూడండి స్క్రీన్ మీద. కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి, వంకర తింకర. ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు? రోహిణి మినరల్స్ అంట, రాజేశ్వరి హ్యాచెస్ అంట, ఇంకెవరో. వాళ్ళు కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చుకుంటే వాళ్ళేదో విజయం సాధించమని జబ్బలు కొట్టుకుంటే ఈయన కంగ్రాచులేషన్స్ అని చెప్పి మెసేజ్ పెట్టిండు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఇప్పుడేమో రోడ్లు బాగుంటే యాక్సిడెంట్లు జరుగుతాయని ఏదో స్వామిలాగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని రక్షించాలంటే కూడా కొన్ని గ్రేడ్స్ ఉంటాయి విశ్వేశ్వరరెడ్డి గారు, ఆ గ్రేడ్స్లోనే ఉండాలి. అంతేగాని మొత్తం మీ చేతులు కాల్చుకొని రేవంత్ రెడ్డిని సేవ్ చేయాలనే ప్రయత్నం చేయొద్దు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రోడ్లు వేయలేదు, వర్షానికి పోయిన వానాకాలంలో పడిన గుంతలకి ఇప్పటిదాకా పూడ్చలేదు. ఈ వానాకాలం కూడా మస్తు గుంతలు పడాయి, మస్తు రోడ్లు ఉట్టుకుపోయినాయి, అసలు చేస్తలేరు పని.
మీరు ఒక ఎంపీగా అవసరమైతే కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చి ఏమైంది పని చేస్తారా చెయ్యరా అని నిలదీయాలి. అవసరమైతే మీరు ఇంకా ఏమన్నా డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి మీరే ఏమైనా సాయం చేసి రోడ్లు వేపియాలి. అంతేగాని ఇట్లా ఏదో ఫ్రీ స్టేట్మెంట్స్, ఉత్తగా స్టేట్మెంట్స్, నోరు ఉంది కదా, నేను ఎంపీని కదా, నేను మాట్లాడితే టీవీలో వస్తుంది కదా, ఇంకా బీజేపీలో ఉంటే ఇట్లే మాట్లాడలేమో అని చాలామంది చెడలు ఇస్తున్నారు. బీజేపీ కూడా బదనామే దీనివల్ల. కొండ విశ్వేశ్వరుడు ఇచ్చిన స్టేట్మెంట్తోన అదే ఏంటంటే ఇప్పుడు రోడ్లు వేయడం చాదగాక ఇట్లా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అంతే కదా, రోడ్లు వేయడానికి చాదగాని వాళ్ళు తప్పించుకోవడానికి ఇట్లా మాట్లాడుతున్నాం. బాధ్యతను డైవర్ట్ చేసుకోవడం, సేఫ్టీ మెజర్స్ ఫెయిల్ అయిపోవడం. పోయినరు వాడికి పోతే అందరిని నిలదీసిర్రు, వీళ్ళందరిని నిలదీసినారు. అక్కడ జనం ఏం చేస్తున్నారు మీరు రోడ్లు లేకుండా అని. సరే, ఎందుకు వేయలేదు అనే దాని ఇంకా కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి దానికి. ఆ మర్రి చెట్లు కాపాడాలని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళే మొదటి అడ్డానికి. వాళ్ళతో రాజకీయం చేసిండ్రు, వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిండ్రు. కొండ విశ్వేశ్వరుడు వాళ్ళకి సపోర్ట్ చేసిండు. వాళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడేమో ఇట్లా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. నమ్మించి గొంతుకోనేమంటారు దీన్ని తెలుగులో. రోడ్డు చెడ్డగా ఉండడం సరే, అసలు ఈ మందు తాగి చాలామంది చనిపోతున్నారు. మీరు వీలైతే ఈ మద్యం అమ్మకాల మీద గవర్నమెంట్కి ఏమైనా చెప్తే చెప్పండి ఒక ఎంపీగా. లేదు ఏం చేయలేమంటే అన్ని మూసుకొని కూర్చోండి. అంతేగాని రోడ్లు వేస్తే యాక్సిడెంట్ జరుగుతాయి అంటే రోడ్డు ఇంకా తవ్వండి, పని చేయండి, మొత్తం గుంతలు మీరే చేయండి. యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయా? కింద పడి గుంతల్లో పడి ఇంకా ఎక్కువ దెబ్బలు తాకుతాయి, ప్రమాద తీవ్రత పెరుగుతుంది, ఎక్కువ మంది చనిపోతారు, ఎక్కువ మందికి గాయాలవుతాయి. ఇది జనాల ఇష్యూలు. మీరు పెద్ద పెద్ద కార్లు తిరుగుతారు, పెద్ద పెద్ద కార్లలో, ఏసీ కార్లలో ఫుల్ ఏమంటారు షాగప్స్ ఫుల్ ఉన్న బండ్లో తిరుగుతారు, మీకేం అనబడదు. కానీ బస్సులో తిరిగే వాళ్ళు, బైక్ల మీద పోయేవాళ్ళు, ఏదో ఆర్టీసీ బస్సులో పోయే వాళ్ళకు తెలుస్తుంది రోడ్డు గుంత ఉంటే ఎట్లుంటుంది, రోడ్డు గుంత లేకపోతే ఎట్లుంటుంది, ఎంత టైం పడుతుంది పోవడానికి రావడానికి. మరి ఎందుకు ఆ కామెంట్ చేసిండో, కనీసం ఆ కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రిప్లై అయినా ఇవ్వాల్సిండే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఒక పెద్ద మనిషి అరే అనవసరంగా కామెంట్ చేసిన, అట్లా కాదు, లేకపోతే నేను అన్నది అట్లా కాదు, వేరేలా అట్లన్నా మాట్లాడాల్సి. ఏం లేదు, రోడ్లు బాగేయదు రాయండి, మోడీకి లేఖ రాయండి, గడ్కరీకి ఒక లేఖ రాయండి, రోడ్లు ఏమేయకండి, రోడ్లు బాగేస్తే యాక్సిడెంట్ జరుగుతాయి. అట్లే ఉన్నది. ఇప్పుడు ఫ్లైట్లో పోతే యాక్సిడెంట్ అయితే కూడా ఫ్లైట్లో పోవద్దు, బట్టలు పాతగా అయిపోతే కూడా బట్టలు వేసుకోవద్దు, నెత్తికి నూనె చూసుకోవద్దు, ఇంటికెళ్ళి పెరిగితే మళ్ళీ కటింగ్ షాప్ పోవాల్సి వస్తుంది. చాలా దారుణంగా మాట్లాడాను కొండ విశ్వేశ్వరరెడ్డి. అప్పుడు ఇట్లాంటి ఈ మధ్య చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే సపోర్ట్ చేయాలని ఆయన రక్షించాలని ప్రయత్నం చేస్తుండో ఆ ప్రతిసారి ఆయన తప్పులో కాలేస్తున్నాడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఇప్పుడు ఈ విషయంలో అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? రోడ్లు వేస్తే యాక్సిడెంట్ జరుగుతాయి కాబట్టి రోడ్లు వేయద్దు, గుంతలే ఉండాలి అనేది కరెక్టా? రోడ్లు వేయాలి, అవసరమైతే స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలి, అవసరమైతే ఇంకేదైనా చేయాలి, సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయాలి. అసలు ఉన్న ఆ టిప్పర్ కంపెనీ ఎవరిదో, ఆ టిప్పర్ ఎక్కడి నుంచి పడంచెరికి తీసుకుపోయారంట, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అట్లాంటి రాత్రిపూట, ఉదయం పూట ఇసుక లారీలు, కంకర లారీలు ఊర్లలో పోటీ తిరుగుతూ ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేయాలి. ఇది కదా చేయాల్సింది. ప్రభుత్వం విధానాలుగా ఏమైనా ఉంటే మీరు సజెస్ట్ చేయండి, కానీ ప్రజలను తప్పుదో పట్టే విధంగా, లేకపోతే ప్రజలే తప్పు అన్నట్లుగా, లేకపోతే గవర్నమెంట్ అంతా బాగా చేస్తున్నట్లుగా చెప్తే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. ఎలక్షన్స్ వస్తాయి ప్రజా కోర్టులా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.